కడియం శ్రీహరి ఆయన సమాధి ఆయనే సిద్ధం చేసుకుంటున్నారంటూ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. బయట తొడగొట్టడం, లోపల పిల్లి గంతులు వేయటం శ్రీహరికి అలవాటైపోయిందని విమర్శించారు కేపీ. బయట కేసీఆర్ని తిట్టి లోపల పార్టీ మారలేదని అంటున్నారు. కాసేపు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి తెలుసంటారు, మరి కాసేపు తెలియదంటున్నారు. పేపర్లో ఫోటోస్ కూడా ఏఐవి అంటున్నారు. ఇక సోషల్ మీడియా అకౌంట్స్ ను తన అభిమానులు హ్యాండిల్ చేస్తారని చెప్పుకొస్తున్నారు. అనేక పదవులను అనుభవించిన శ్రీహరి ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని తెలిపారు కేపీ వివేకానంద. ఇవాళ్ల కన్ఫ్యూజ్ చేసి స్పీకర్ని తప్పుదోవ పట్టించవచ్చు, కానీ న్యాయస్థానంలో మాత్రం శ్రీహరికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. టీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించినటువంటి మరి క్రాస్ ఎగ్జామినేషన్లో చాలా వింత పరిస్థితులు, చాలా వింత సమాధానాలు చూస్తూ ఉంటే మరి కడియం శ్రీహరి గారు మరి ఎంతో అపారమైనటువంటి రాజకీయ అనుభవం గల నాయకుడు, అనేక పదవులు అనుభవించినటువంటి నాయకుడు కడియం శ్రీహరి గారు. మరి వారి యొక్క మాటలకి బయట యొక్క తన చేష్టలకు పొంతనే లేకుండా, వారి మాటల్లో మరి స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా అయోమయంలో మరి సమాధానం చెప్తా ఉన్నాడు. పార్టీ ఫిరాయించి బుకాయింపులు లోపటనేమో పిల్లిలాగా మారిపోయినాడు. అడ్వకేట్ అడిగే సమాధానానికి మరి చాలా మటుకు నాకు గుర్తులేదు, మరి వయసు పైరబడ్డది కాబట్టి మతిమరుపేమో ఎక్కువైపోయిందేమో అని చెప్పి మరి అర్థమవుతా ఉన్నది. మరి చాలా స్పష్టంగా మీ పైన 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ ఫిరాయించరు కాబట్టి అనర్హత పిటిషన్ పడ్డది మీ పైన. బయటనేమో కేసీఆర్ గారిని తిట్టుకుంటూ, కేసీఆర్ పైన నిందలు మోపుతూ, మా పార్టీ పైన బీఆర్ఎస్ పైన బుద్ధి తెలుతూ, లోపలనేమో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి బుకాయిస్తాం చూస్తూ ఉంటే, ఇంత దిక్కుమాలిన దిగజారిన రాజకీయాలు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చేయరు, కేవలం కడియం శ్రీహరి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పైన